హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే స్టోరీ నచ్చి లైక్ చేసే వాళ్ళు తప్పకుండా హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. రామ్ అవని ఎపిసోడ్ నెంబర్ 91. ఏమైంది? ఎందుకు రూమ్ ముందు ఉన్నారు అందరూ? అంది అప్పుడే శివాంష్ని తీసుకొచ్చిన చిన్ని. అందరూ ఏం చెప్పాలో తెలియక సైలెంట్ గా ఉంటే రూమ్ నుండి వచ్చిన అవని తన చేతిలోని కిట్ని రామ్ ముందు పెట్టి టెన్షన్ గా రామ్ని చూసింది. 2 పింక్ లైన్స్ చూసిన రామ్ నవ్వుతూ వెంటనే అవనిని హత్తుకున్నాడు ఆనందంగా. ఏమైంది? అంది అవని అర్థం కాకుండా. పాజిటివ్ వచ్చింది అవి, మనం అమ్మా నాన్న అవబోతున్నాం అన్నాడు రామ్ అవనిని వదలకుండా సంతోషంతో. అతని గొంతులో ఆనందం అర్థమయ్యింది. అతను చెప్పిన మాటలు సంతోషంలో ఆనంద బాష్పాలు వచ్చేశాయి అవనికి. తను విరుసాపేసి 6-7 నెలలు అయినా ప్రెగ్నెంట్ అవ్వకపోవడంతో అవనిలో భయం పట్టుకుంది. రామ్ మాటలు విన్న శారద, లక్ష్మి ఒకరినొకరు హత్తుకున్నారు ఆనందపడుతూ. నువ్వు అమ్మమ్మ అవుతున్నావు లక్ష్మి, అంది శారద సంతోషంగా. నువ్వు నానమ్మ అవుతున్నావు అని వాళ్ళిద్దరూ ఆనందపడుతూ, మీరు తాతయ్యలయ్యారని శరత్ నారాయణకి చెప్పడంతో వాళ్ళు ఆనందపడుతూ అవని దగ్గరకు వచ్చారు. వాళ్ళని చూసిన రామ్ అవనిని వదలడంతో కంగ్రాట్స్ అన్నయ్య అంటూ రామ్ని హత్తుకుంది చిన్ని. థ్యాంక్ యూ రా అని శివాంష్ని తీసుకోవడంతో కంగ్రాట్స్ వదినా అంది చిన్ని అవనిని హత్తుకొని హ్యాపీగా చెబుతూ. థ్యాంక్ యూ చిన్ని అని చిన్నిని హత్తుకుంది అవని. శారదా లక్ష్మి అవనికి స్వీట్ తినిపించి ఇంట్లో వాళ్ళకి పనిచేసే వాళ్ళకి కూడా ఇవ్వడంతో శరత్ నారాయణ ఇద్దరు అవని నుదుటిన ప్రేమగా ముద్దు పెట్టుకున్నారు. చిన్ని వెంటనే బాలుకి ఫోన్ చేసింది. ఫస్ట్ లిఫ్ట్ చేయకపోయినా మళ్ళీ చేయడంతో ఫోన్ లిఫ్ట్ చేసి వర్క్ లో ఉన్నా, మళ్ళీ చేస్తాను అన్నాడు బాలు. హే ఆగు, నువ్వు మామయ్య కాబోతున్నావు, కంగ్రాట్స్ అంది చిన్ని నవ్వుతూ. ఆల్రెడీ లడ్డుగాడికి మామయ్యనే కదా అన్నాడు బాలు. శివ్కి కాదురా ముద్దు, అవని వదిన ప్రెగ్నెంట్ అంది చిన్ని నవ్వుతూ. నిజమా అన్నాడు బాలు. ఇప్పుడే టెస్ట్ చేసుకుంది అంది చిన్ని. అది సరే, తమరేంటి రే అంటున్నారు, బలిసిందా అన్నాడు బాలు సీరియస్ గా అడుగుతూ. అప్పటి వరకు సంతోషంగా ఉన్న చిన్ని మొహం వాడిపోయిన కూరాకు కట్ట అవడంతో సైలెంట్ గా అయిపోయింది. నాకు అలా పిలిస్తే నచ్చదని తెలుసు కదా అని చిన్ని మౌనం అర్థం చేసుకుంటూ అక్కకి ఫోన్ ఇవ్వు అన్నాడు బాలు. చిన్ని అవనికి ఫోన్ ఇచ్చింది. ఎవరు అంది అవని. మీ తమ్ముడు అని చిన్ని కోపంగా చెప్పడంతో అది వింటున్న బాలు నవ్వుకుంటూ అవనికి కంగ్రాట్స్ చెప్పి నీకేం కావాలో చెప్పక్క అని అడగడంతో నాకేం వద్దు బాలు, అన్నీ మన దగ్గరే ఉన్నాయిగా అంది అవని. నువ్వు చెప్పు, నీకేమిష్టమో అన్నాడు బాలు. సరే ఐస్ క్రీమ్ తీసుకురా అని అవని అనడంతో సరే అక్క, దానికి ఇవ్వు ఫోన్ అన్నాడు బాలు. నేను ఫోన్ చేస్తే వర్క్ లో ఉన్నా అని కట్ చేస్తాడు, ఇప్పుడు 10 నిమిషాలుగా వర్క్ లేదా అని మనసులో బాలుని తిట్టుకుంటూ అవని ఫోన్ ఇచ్చిన వెంటనే కాల్ కట్ చేసేసింది చిన్ని. హే నీకు ఇమ్మన్నాడే ఫోన్ అంది అవని. పర్లేదులే వదినా, ఇప్పుడు మీ తమ్ముడికి వర్క్ ఉందంట అని తిరిగి కూడా ఫోన్ చేయని బాలుని మనసులో బూతులేసుకుంది చిన్ని. కావాలనే కట్ చేసింది దొంగ మొహంది అని టైం చూసుకొని ఫోన్ పక్కన పెట్టి తన వర్క్ లో మునిగిపోయాడు బాలు. ప్రసాద్, వాణి, సుజాత కూడా విషయం తెలిసి
అవనిని కలిసేసి వెళ్లారు. ఈవినింగ్ ఆఫీస్ నుండి నేరుగా అవని దగ్గరికే వచ్చాడు బాలు. హాల్లో అవని, చిన్ని, శివాంష్, రామ్ అందరూ ఉండడంతో తను తీసుకొచ్చిన ఐస్ క్రీమ్ బాక్స్ అవనికి ఇచ్చాడు బాలు. నిజంగా తెచ్చావురా అని బాలు చెంప నిమిరింది అవని. నువ్వు అడిగాక తీసుకురాకుండా ఉంటానా? అది ఇప్పుడు మేనకోడిని మోస్తూ అన్నాడు బాలు. ఇది అబ్బాయి కాదు బాలు, అమ్మాయి. నాకు బాబే కావాలి అంది అవని. ఎందుకు అంటూ బాలు రామ్ ఫేస్లు ఒకేలా పెట్టడంతో మీకు అమ్మాయిల పిచ్చి ఉన్నట్లే నాకు ఉంది. ఈ బుడ్డోడిని చూసినప్పటి నుంచి ఇంకొంచెం ఎక్కువ అయ్యింది. పుట్టేవాడు వాళ్ళ నాన్న ప్రతిరూపంలో పుట్టాలని నా కోరిక అంది అవని రామ్ని ప్రేమగా చూస్తూ. హా, అలాగే పుడతాడు అవని. నువ్వు కోరుకున్నాక జరగకుండా ఉంటుందా? కానీ ఆ తర్వాత ఈ ఇంటికి మహాలక్ష్మిని కూడా ఇవ్వాలి. ఒక చెడ్డీ ఉంటే అస్సలు బాగోదు. నాకు మనవరాలు కావాల్సిందే అంది శారద. అత్త అంది అవని నవ్వుతూ. పెద్దమ్మ, ఇదిగో అక్కకి బౌల్లో వేసివ్వు అని బాలు అవని చేతిలో ఉన్న ఐస్ క్రీం లక్ష్మికి ఇస్తూ, అదేంటిరా 2 బాక్సెస్ తెచ్చావు కదా, అందులో ఒకటి బటర్ స్క్రాచ్ తెచ్చి ఉండొచ్చుగా అంది అవని చిన్నీని చూపించి. అదేమన్నా కడుపుతో ఉందా ఇప్పుడు దానికి ఇష్టమైనవి తీసుకురావడానికి అన్నాడు బాలు. అప్పటికే బాలు మీద కోపంగా ఉన్న చిన్ని, ఇప్పుడు నువ్వు ఐస్ క్రీం తీసుకురావడం కోసం నేను కడుపు తెచ్చుకోవాలా అంది కోపంతో అరుస్తూ. ఎందుకు కాకిలా అరుస్తున్నావే? నీకు కావాలంటే ఇప్పుడు తీసుకెళ్తాను కదా అన్నాడు బాలు. నాకేం వద్దు. నువ్వు తెచ్చే బోడి ఐస్ క్రీం నువ్వే తిని బాగా బలువు. నన్ను తిట్టడానికి ఎనర్జీ కావాలి కదా అని కోపంగా శారద చేతిలో ఉన్న శివాంష్ని లాక్కొని వెళ్ళిపోయింది చిన్ని. చిన్ని చిన్ని అని శారద, రామ్, అవని అరుస్తున్నా ఆగకుండా అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయింది చిన్ని. ఎందుకురా దాన్ని ఎప్పుడు అలా అరుస్తావు? ఏ రోజైనా నీకు ఎదురు మాట్లాడుతుందా? పాపం ఐస్ క్రీంని ఎంత ఇష్టంగా చూసిందో, తినకుండానే వెళ్ళిపోయింది అంది అవని ఫీల్ అవుతూ. పోతే పోనీలే, నేను తెచ్చే ఐస్ క్రీం బోడి ఐస్ క్రీం అంటుందా? పొగరు అన్నాడు బాలు. రే అని రామ్ సీరియస్ గా పిలవడంతో అవని పక్కన కూర్చున్నాడు బాలు. బావా, నువ్వు దాన్ని వెనకేసుకురాకు అన్నాడు బాలు. నోర్ముయ్, ఈ అరుపులన్నీ పైనే అని నాకు తెలుసు. వీళ్ళల్లా నేను పిచ్చోడ్ని కాను అన్నాడు రామ్ బాలుని చూస్తూ. పైనే ఏంటి బావా అన్నాడు బాలు తన ఫేస్ ని ఇన్నోసెంట్ గా పెడుతూ. ఈ ఫేస్ మీ అక్క దగ్గర చూపించుకో. నా తమ్ముడు అమాయకుడని మురిసిపోతుంది. నా దగ్గర పెట్టుకో, నాకు మండుద్ది అన్నాడు రామ్. నీకు మనసే లేదు బావా అసలు. అవని అక్కకి మొదటి నుంచి చెప్పుండాలి నీకు దూరంగా ఉండమని అంటున్న బాలుని కొట్టడానికి చేస్తాడు రామ్. వెంటనే తన ఫేస్ ని అవని భుజం వెనక దాచేశాడు బాలు. రామ్ ఆగు అంది అవని రామ్ చేయిని అడ్డుకుంటూ. అంతలో లక్ష్మి ఐస్ క్రీం తీసుకొచ్చి, చిన్ని ఎక్కడా అంది అయోమయంగా. ఉన్నాడుగా ఒకడు, చిన్నీని ఏదో ఒకటంటూ ఏడిపిస్తుంటాడు అన్నాడు రామ్. అయ్యో, ఎప్పుడూ ఏదో ఒకటి తింటుంది, పాపం తినకుండానే వెళ్ళిపోయింది అనింది లక్ష్మి జాలిగా. పిల్లల మధ్యలో ఎందుకు అని శారదా లక్ష్మి బయటకు వెళ్ళడంతో, నిజం చెప్పు బావా, నేను దాన్ని ఏడిపిస్తానా అన్నాడు బాలు. హా, నువ్వే అరిచి నువ్వే మందు రాస్తావు. నీలో ఈ శాడిజం నేను చాలా సార్లు గమనించా అన్నాడు రామ్. హా, ఊరుకో బావా, శాడిజంగా గాడిద గుడ్డు లేదు. ఎవరైనా వింటే నిజం అనుకుంటారు అని హాస్పిటల్కి ఎప్పుడు వెళ్తారు అని అడిగాడు బాలు. రేపు తీసుకెళ్తున్నారా? శ్రీను వాళ్ళ వైఫ్ చెప్పింది. తను కూడా
ఆ హాస్పిటల్లోనే చూపించుకునింది అంట, బాగా చూస్తారంట అన్నాడు రామ్. సరే అని బాలు తలూపితే, నీ వర్క్ ఎలా ఉంది అన్నాడు రామ్. బాగుంది బావా, బాస్ గారు క్లయింట్స్తో ఫుల్ మీటింగ్స్తో బిజీ చేసేస్తున్నాడు నన్ను అని బాలు నవ్వుతుంటే, కష్టంగా ఉందా అన్నాడు రామ్ చిన్నగా. కష్టపడకుండా రూపాయి కూడా రాదు, వచ్చినా మన దగ్గర నిలవదని నువ్వే చెప్పావు కదా, మర్చిపోయావా బావా అన్నాడు బాలు నవ్వుతూ. వాళ్ళు మాట్లాడుకోవడంతో అవని లేచి బయటకు వెళ్ళింది. అవనిని చూసి మళ్ళీ తల తిప్పుతూ, ఫ్లాట్ వర్క్ ఎంతవరకు వచ్చిందిరా అన్నాడు రామ్. 70% అయిపోయింది బావా, నీకు వీలుంటే ఒకసారి వెళ్ళి చూడు అన్నాడు బాలు. ఈ వారంలో వెళ్ళి చూస్తానులే అని రామ్ అనడంతో, నెక్స్ట్ వీక్ నేను మళ్ళీ వర్క్ కోసం బయటకు వెళ్ళాల్సి వస్తుంది అన్నాడు బాలు.